నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ ఆక్రందన, పాలనలో పతనం, మేధావుల మౌనం. ఇది రాష్ట్రంలో పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం పోరాటాల గడ్డ. అన్యాయం జరిగినప్పుడు గళమెత్తడం, అరాచకాన్ని ఎదిరించడం ఈ నేల డిఎన్ఏలోనే ఉంది. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత పాలనతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. ఒకవైపు సామాన్యుడి కన్నీళ్లు, మరోవైపు ప్రభుత్వ నిర్బంధాలు. ఈ మధ్యలో తెలంగాణ అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది. కానీ ఇలాంటి సమయంలో స్పందించాల్సిన మేధావులు ఏమయ్యారనేదే సామాన్యుడిని వేధిస్తున్న ప్రశ్న. రేవంత్ ప్రభుత్వానికి దాసోహమయ్యారా అన్నదే అందరిలోనూ తలెత్తుతున్న అనుమానం. ఒకటి రెండు కాదు, పేదలకు సామాన్యులకు అడుగడుగునా నరకం కనిపిస్తోంది. హైడ్రా నుంచి మొదలు పెడితే అన్నదాతల ఆక్రందనల వరకు ప్రభుత్వం ప్రతి అడుగులోనూ బీభత్సమే సృష్టిస్తోంది. రీసెంట్ గా జరిగిన ఆర్టీసీ సమ్మె నుంచి మొదలు పెడదాం. తెలంగాణ ఉద్యమంలో వెన్నెముకగా నిలిచిన ఆర్టీసీ కార్మికులు ఇవాళ తమ ప్రాణాలనే పణంగా పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. డ్రైవర్లు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడటం అనేది ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నది కాంగ్రెస్ హామీనే. ఆ హామీని గుర్తు చేస్తూ దాన్ని నెరవేర్చాలని కార్మికులంతా కలిసి పెద్ద సమ్మెనే చేయాల్సి వచ్చింది. అంతేనా, విధుల్లో విపరీతమైన ఒత్తిడి, వేతనాల సందిగ్ధత, యూనియన్ల గొంతు నొక్కేయడం, ఇలాంటివన్నీ కార్మికులను మృత్యు ముంగిట నిలబెడుతున్నాయి. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే సర్కార్ కార్మికుల ఆత్మహత్యా యత్నాలపై కనీసం స్పందించకపోగా చనిపోయిన కార్మికుడి అంత్యక్రియలకు కూడా కొన్ని అడ్డంకులు సృష్టించడం దుర్మార్గమైన చర్య. ఇక హైడ్రా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. నగర సుందరీకరణ, చెరువుల సంరక్షణ పేరిట వచ్చిన హైడ్రా నేడు ఒక భయాందోళనకర శక్తిగా మారింది. మానవీయత లేని కూల్చివేతలతో బాధితులకు ఒక పీడకలగా వెంటాడుతోంది. ఏళ్ల తరబడి కష్టపడి రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇళ్లను క్షణాల్లో నేలమట్టం చేస్తోంది హైడ్రా. బడాబాబుల ఫామ్ హౌస్ల జోలికి వెళ్లకుండా కేవలం మధ్యతరగతి పేద వర్గాల ఇళ్లను లక్ష్యంగా చేసుకోవడం సామాజిక వివక్షకు అద్దం పడుతోంది. తమ కళ్ల ముందే ఇళ్లు కూలుతుంటే ఆ శిథిలాల మీద కూర్చొని రోధిస్తున్న కుటుంబాల ఆవేదన రాష్ట్ర భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం కుదేలైపోయింది. రైతు భరోసా రాక, రైతు బీమా లేక తెలంగాణ వెన్నెముకైన రైతు ఇవాళ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సీజన్ అయిపోతున్నా పెట్టుబడి సాయం అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చెంతకు వెళుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కూడా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. మిల్లుల యజమానుల సిండికేట్ వల్ల రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అన్నదాత సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. కానీ నేడు అన్నదాతే అడుగడుగున అవమానాలకు గురవుతున్నాడు. మరోవైపు నిరుద్యోగుల్లో నిరాశ, ఉద్యోగుల అసహనం తీవ్రస్థాయికి చేరుకుంది. ఉద్యోగాల కోసం వేలాది మంది యువత ఎదురు చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడేమో ఆ ఊసేతడం లేదు. నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో తెలియక, అసలు ఇస్తారో లేదో అర్థం కాక నిరుద్యోగులు మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. అటు ఉద్యోగుల పరిస్థితి వీరికంటే భిన్నంగా ఏం లేదు. ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవ చేసి రిటైర్ అయిన వారికి సకాలంలో పెండింగ్ నిధులు రాక నరకం చూస్తున్నారు. అటు డిఏల బకాయిలేమో కొండలా పేరుకుపోతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ లేని పాలన వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే కష్టాల లిస్టు చాంతాడంత అవుతుంది. ఇందులో అత్యంత విషాదకరమైన అంశం ఏంటంటే మేధావుల మౌనం. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాతి కాలంలోనూ ప్రభుత్వ తప్పిదాలను వేలెత్తి చూపిన కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు ఇప్పుడు ఎక్కడున్నారు? కోదండరాం, హరగోపాల్ వంటి వారు ప్రభుత్వానికి దాసోహమైపోయారా? కేసీఆర్ పాలనలో ప్రతి అంశాన్ని ప్రశ్నించి ఇప్పుడు ఇన్ని అనర్థాలు జరుగుతున్నా కిక్కురు మనకపోవడానికి కారణమేంటి? పదవుల కోసం ఇంతలా దిగజారాలా? కోదండరాంకు రేవంత్ సర్కార్ ఇచ్చింది ఒక్క ఎమ్మెల్సీ పదవి మాత్రమే. దానికే ప్రజల కష్టాలు కనిపించకుండా కళ్ళు మూసుకున్నారంటే ఏమనుకోవాలి? ఇది రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రమాదకర సంకేతమే. ఒక ప్రజాస్వామ్యంలో మేధావి వర్గం మౌనం వహిస్తే అది నియంతృత్వానికి దారితీస్తుంది. పదవుల కోసమో భయం వల్లనో మేధావులు నోరు విప్పకపోవడం అంటే సమాజానికి ద్రోహం చేయడమే అన్నది వారు గుర్తుంచుకోవాలి. రాష్ట్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు సలహాలు ఇవ్వాల్సిన వారు, తప్పుని ఎండగట్టాల్సిన వారు కళ్లకు గంతలు కట్టుకొని కూర్చుంటే తెలంగాణ అస్తిత్వం మంటగలిసిపోతుంది. తెలంగాణ ఇప్పుడు ఒక క్లిష్ట సంధికాలంలో ఉంది. పాలనలో పారదర్శకత లోపించింది. ప్రజల్లో భయం పెరిగింది. ఒక ప్రభుత్వం విఫలమైనప్పుడు
దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత విపక్షాలది మాత్రమే కాదు, సమాజంలోని ఆలోచన పరులది కూడా. ఈ మేధావుల మౌనం ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్రం మరింత వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం కూడా నేరమే అవుతుంది. ఇలాంటి టైంలోనే సమాజ శ్రేయస్సును కోరే మేధావులు తమ మౌనాన్ని వీడి ప్రజల పక్షాన నిలబడాలి. లేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.